V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. టీడీపీపై నర్సీపట్నం ఎమ్మెల్యే ఫైర్. ఓటమిని జీర్ణించుకోలేకపోతుందంటూ విమర్శలు. అబిడ్స్ మెథాడిస్ట్ చర్చిలో పోలీసులకు సన్మానం. హాజరైన నగర సిపి అంజనీ కుమార్. ధర్మాబాద్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి. కరీంనగర్లో అనాథ పిల్లలకు పుట్టినరోజు వేడుకలు. సేవా సంస్థను అభినందించిన ఈటల జమున. జూబ్లీహిల్స్ సెమీ క్రిస్టమస్ వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓడిపోయిన తర్వాత అయ్యన్న పాత్రుడికి దిక్కు తోచడం లేదన్నారు. అధికారం లేక అయ్యన్న పాత్రుడు ఒడ్డున పడి చేపలా సతమతమవుతున్నారని చెప్పారు. అయ్యన్న పాత్రుడు పేరు చెబితే చంద్రబాబు హయాంలో గంజాయి రవాణా తప్ప మరొక్క విషయం కూడా ఎవరికీ గుర్తురాదన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు చూస్తుంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వీటి నుండి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించడం కోసం అయ్యన్న పాత్ర లాంటి తొగ్గులక నాయకుల చేత మరి మందు కొట్టించి పిచ్చి మాటలు మాట్లాడించడం, మరి వీటిని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అలవాటుగా గత 2.5 సంవత్సరాలు కూడా మనం చూడడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే విశాఖపట్నంలో మరి అయ్యన్న పాత్ర చేసిన వ్యాఖ్యలు చూసిన వారికి అర్థమైంది ఏంటంటే, ఆయన కాఫీ టీలు తాగడం మానేసి 2.5 ఏళ్ళు అయిందని, కేవలం మందు మాత్రమే తాగి మాట్లాడుతున్నాడని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత అయ్యన్న పాత్రుడికి దిక్కుతోచడం లేదు. నీళ్ళలో నుంచి ఒడ్డున పడిన చేప ఎలా గిలగిల కొట్టుకుంటుందో అలాగా ఈ అయ్యన్న పాత్రుడు కొట్టుకుంటున్న సంగతి గత 2.5 సంవత్సరాలు కూడా మనం అందరం చూస్తున్నాం. మరి అయ్యన్న పాత్రుడి పేరు చెబితే మంత్రిగా అతను ఏం చేశాడని చెప్పి ఎవరైనా అడిగితే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు గంజాయి రవాణా తప్ప మరో విషయం కూడా ఎవరికి గుర్తురాదు అయ్యన్న పాత్రుడు పేరు చెప్తే. మరి ఇప్పుడు చూస్తుంటే అయ్యన్న పాత్రుడు సిగ్గు లచ్చ గురించి మాట్లాడుతున్నాడు. అయ్యన్న పాత్రుడు మరి 2019 ఎన్నికల్లో, మరి ఆ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా ఓడిపోయిన తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి సిగ్గు లజ్జ ఉన్నదా అనేది బహుశా అయ్యన్న పాత్రుడికి ఉద్దేశం అని చెప్పి మేము ఈ సందర్భంగా మీ అందరి ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిన సంగతి మనకు తెలుసు. దాని గురించి చూస్తే ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి అయ్యన్న పాత్రుడు అడగడం చూస్తే, మరి ఇదే విషయాన్ని కూడా మరి చంద్రబాబు కూడా మాట్లాడడం చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక విషయం బయటపడింది. ఖచ్చితంగా ఇందులో 241 కోట్లు అప్పందంగా కొట్టేశారని అర్థమవుతుంది. మరి ఇక హైదరాబాద్ అబిడ్స్ చాపెల్ రోడ్లోని మెథాడిస్ట్ చర్చ్లో క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ పోలీసులకు ది బెస్ట్ పోలీస్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు. మెథాడిస్ట్ చర్చ్ కమిటీ 13 మంది పోలీసులకు క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మెమోంటోలను అందజేశారు. నగర ప్రజలందరికీ సిపి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇతరులకు మంచి చేయడం మానవత్వాన్ని చాటడం క్రిస్టమస్ యొక్క సందేశమని అన్నారు. పండగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు వ్యవస్థ కృషి చేస్తుందని తెలిపారు.
సార్ ఇక్కడ సార్ హియర్ సార్ ఇక్కడ అది కూడా ఇవ్వండి సార్ రివర్స్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ అక్కడ ఇక్కడ చూడండి మెథోడిస్ట్ చర్చ్ చాపెల్ రోడ్ తరఫు నుంచి ప్రీ క్రిస్మస్ గ్రీటింగ్ సందర్భంలో మన హైదరాబాద్ సిటీ పోలీస్కి కొంతమంది బ్రైట్ ఆఫీసర్స్కి ఫెలిసిటేషన్ ప్రోగ్రాం జరిగింది. మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి బిషప్ డానియల్ గారికి, రెవరెండ్ స్టీవెన్ గారికి, విలియం కుమార్జీ గారికి అండ్ ఆల్ ది పాస్టర్స్కి నేను సిటీ పోలీస్ తరఫు నుంచి గ్రీటింగ్స్ అండ్ గ్రాటిట్యూడ్స్ చెప్తున్నాము. మన లైఫ్లో జీసస్ క్రైస్ట్ గారికి మెసేజ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ప్రస్తుత మోడర్న్ వరల్డ్లో లవ్ యువర్ నేబర్ అండ్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ కంపాషన్, ఈ టూ చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ నేను అందరు సిటిజన్స్కి, సిస్టర్స్, బ్రదర్స్కి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ప్రతి పోలీస్ ఆఫీసర్స్కి ఇదే మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం ధర్మాబాద్ గ్రామంలో ఎస్టీఎఫ్ నిధులు 34,20,000 రూపాయలతో నిర్మించనున్న రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన రోడ్లు, మంచినీరు, డ్రైనేజీలతో పాటు ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. దేశంలోని సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని చెప్పారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారికి మీ ఊర్లో ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయో మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఒక 5-6 ఏళ్ల కింది వరకు మీ ఊళ్ళో అభివృద్ధి ఎట్లా ఉండేది? మీ ఊరికి రావాలంటే మూల కొట్టుకునే ఊరు అనే పేరు ఉండేది. ఇవాళ మీ ఊరి మీదకి వెళ్ళి మోటార్లు, కార్లు, బస్సులు అన్ని నడుపుతా ఉన్నాయి. మీరు ఏ పక్క, ఇటు పక్క పోయినా అటు పక్క పోయినా మీకు రవాణా సౌకర్యం ఏర్పడదు. మరి ఇది గతంలో ఎవరైనా ఆలోచించినా మీరు ఒకసారి ఆలోచించాలి. తర్వాత ఇప్పుడు మనం సీసీ రోడ్డు వేసుకుంటాం. ఇవాళ ఒక్కసారి ఇంతకుముందు కూడా ఇచ్చినారు సీసీ రోడ్డు. మధుకరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు
40 లక్షల రూపాయల సీసీ రోడ్లకు ఇచ్చిన. ఇప్పుడు కుమార్ సర్పంచ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 34 లక్షల రూపాయలు మీ మండలంలోనే అతి ఎక్కువలో ఇచ్చింది మీకు. ఇక కరీంనగర్ జిల్లా జమికుంట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాథ పిల్లల పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సేవా సంస్థ మండల కోఆర్డినేటర్ సులోచన మాట్లాడుతూ అనాథ పిల్లలను హక్కున చేర్చుకొని పిల్లల అభ్యున్నతికి పాటుపడుతుందని, వారి కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈటల జమున, బల్లూరి వెంకట్, శీలం శ్రీను, ఎర్రబెల్లి సంపత్రావు, జిడి మల్లేష్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. కిందికి రాలిపోవాలి కానీ మనం అయితే తీసుకోం. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది పప్పాయాలో, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది పప్పాయాలో, ఇంకా రకరకాల పోషకాలు ఉంటాయి. సో పప్పాయ కానీ జామకాయ కానీ మనం కళ్ళ గురించి దేని గురించి ఓకేనా. దానిమ్మ గింజలు అవి తింటే కనుక దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. బలహీనంగా ఉన్న వాళ్ళు, రక్తహీనత కలిగిన వాళ్ళు దానిమ్మకాయలు తింటే కనుక అందులో రక్తం బాగా వస్తుంది. పండగ చేద్దాం అనుకున్నాం కాబట్టి చిన్న మీరందరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నారు. చిన్నప్పుడే వీళ్ళు ఏదో కారణంతో అమ్మ నాన్నని కోల్పోయినప్పటికీ ఎవరు లేని పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నప్పుడు 20 సంవత్సరాల నుంచే ఈ పథకాన్ని మొదలుపెట్టి తల్లిలాగా హక్కులు చేర్చుకొని మన బాలక్క ఇలాంటి వాళ్ళకి మేము అండగా ఉండాలి, వీళ్ళు బాగా చదువుకోవాలి, వీళ్ళు బాగా ప్రయోజకులు కావాలని కోట్ల రూపాయలు వెచ్చిస్తూ విరాళాలుగా మన ధర్మదాతల దగ్గర సేకరించి పలు రకాల కార్యక్రమాలు వాళ్ళ కోసం నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు మీరందరు తల్లులాగా ఇక్కడికి వచ్చారు అని అంటే కనుక నన్ను చూడడానికి రాలేదు. మీరు ఎవరిని చూడడానికి వచ్చారు? చిన్నారుల కోసము ఈ రోజు మీరు కూలికి పోతే 300 వచ్చాయి, మీరు వదులుకున్నారు. మీ సొంత ఛార్జీలు పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. పైనంగా మీరు వచ్చేటప్పుడు తల్లి ప్రేమకి గుర్తుగా మీకు తోచింది పట్టుకొని వచ్చారు. బిస్కెట్లు, అరటి పండ్లు ఏయో ఒకటి. ఎందుకు అనంటే దీవించాలి, పుట్టినరోజు వేడుక జరపాలి. మన సొంత ఇంట్లో ఒకరో ఇద్దరు ఉన్నారు అనంటే అన్ని హంగులతోటి వాళ్ళ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతూ ఉంటాం. అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మ తాతయ్యలు, పెద్దమ్మలు, బాబాయ్యలు, పెద్ద నాన్నలు, ఇరుగు పొరుగు వాళ్ళు, దోస్తులు అందరూ వచ్చి పుట్టినరోజు వేడుకలు చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు మరి మన కళ్ళెదురుగున్న వికాస చిన్నారులకు జన్మదిన వేడుకలు జరపాలి అని అంటే కనుక వివిధ గ్రామాల నుంచి మనమే ఇక్కడికి తల్లులాగా విచ్చేసాము అని అంటే పిల్లలకి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉంటుంటే, ఇలాంటి వేదికలు కల్పిస్తూ ఉంటుంటే పిల్లల్లో ఆత్మస్థైర్యం అనేది పెరిగి మేము కూడా చదువుకోవాలి, మమ్మల్ని హక్కున చేర్చుకున్న ఒక సంస్థ ఉంది కాబట్టి మేము కూడా ఖచ్చితంగా రాణించాలి అని ఒక మంచి గట్టి సంకల్పంతో పిల్లలు ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఈ పిల్లలందరూ కూడా మనకు తెలుసు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఒక రకంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి. వీళ్ళందరూ ఉండేది ఎవరి దగ్గర అంటే ముసలి అమ్మమ్మ తాతయ్యల దగ్గర. వాళ్ళకు వచ్చే పెన్షన్ తోటే వీళ్ళని సాకాల్సిన పరిస్థితి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో సెమీ క్రిస్టమస్ వేడుకలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. కేక్ కటింగ్ చేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి పండుగకు కానుకలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు సాగర్పాల్, సునీల్, డివిజన్ అధ్యక్షుడు మాన్పూర్ భాస్కర్ పాల్గొన్నారు. చర్చెస్ ఆధ్వర్యంలో వాళ్ళ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్న ఈ సెమీ క్రిస్మస్ ఉత్సవాల్లో మరి నేను పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ వేదిక మీద ఉన్న రమేష్ గారు కానీ, సుదర్శన్ గారు కానీ, వినోద్ గారు కానీ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పేదవాళ్ళకి ఒక పూట అయినా సరే కొత్త బట్టలు కట్టుకోవాలనే ఉద్దేశంతో గిఫ్ట్ ప్యాకెట్స్ ఇస్తాం. అదేవిధంగా ఒక పూట మంచి భోజనం చేయాలనే ఉద్దేశంతో డిన్నర్ కార్యక్రమం ఇవన్నీ ఏర్పాటు చేయటం మరి భారతదేశంలో ఎవరు కూడా చేయలేదు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఈ
ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా మొన్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అందరు చర్చలు కూడా ఒక గూటి రావాలి. అందరూ కూడా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో మండలాల సర్వేయర్లు, విలేజ్ సర్వేయర్లతో భూమి రీసర్వై రీజనల్ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఏడీ హనుమాన్ ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న గ్రామ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూమి రీసర్వే కార్యక్రమం ప్రారంభించిందని ఆర్టీఓ అన్నారు. జిల్లాలో జనవరి నెలాఖరులో సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, సర్వేతో పరిష్కారం అవుతాయని భూ యజమానులు సహకరించాలని కోరారు. ఆర్డీడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కర్నూలు వెంకటేశ్వర మాట్లాడుతున్నానండి. ఈరోజు మన అసిస్టెంట్ డైరెక్టర్ నెల్లూరు వారి కోరిక మీదట మేము రివ్యూ చేయడానికి వచ్చాము. ఇక్కడ రీసర్వే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది రాష్ట్రం అంతా కూడా. అందులో నెల్లూరులో చాలా ఎక్కువ గ్రామాలు చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. దాదాపుగా 20 డిసెంబర్ నాటికి 25 గ్రామాలు కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. అలాగే 31/12/2021 నాటికి ఇంకొక 40 గ్రామాలు కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా జనవరి 31 నాటికి దాదాపుగా 96 గ్రామాలు కంప్లీట్ చేయాలనుకున్నాము. ఇది స్టేట్లోనే నెల్లూరు జిల్లాలో ఐఎస్టీవి. ఆల్రెడీ T1 కింద 5 గ్రామాలు కంప్లీట్ చేశాము. దానికోసం గాను విలేజ్ సర్వేస్, మండల సర్వేస్తో రివ్యూ పెట్టుకున్నాము. మేము అనుకున్న విధంగా, అనుకున్న ప్లానింగ్ ప్రకారము, అనుకున్న టైమ్లైన్స్ ప్రకారము ఖచ్చితంగా ఈ రికార్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి రీసర్వే 13 నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మా యంత్రాంగం అంతా కూడా ఈ రీసర్వే వలన ప్రజలకు చాలా మేలు కలుగుతుందన్న ఉద్దేశంతో గవర్నమెంట్ టేకప్ చేసింది. యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాము. దీనివల్ల ప్రజలకి సమస్యలు అన్నీ, ఈ ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, పట్టాదారులు, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ల్యాండ్ రికార్డ్స్ పట్ల మంచి సౌకర్యవంతంగా డిజిటల్ ఎన్విరాన్మెంట్లో మీకు రికార్డ్ సిస్టమ్ తయారవుతుంది. దానికోసం ప్రజలందరూ కూడా, దీనికి సంబంధించిన ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా సహకరించుకుని మీకోసం మీరు ఈ పని చేయించుకోవాలని చెప్పి మేము జిల్లా యంత్రాంగం తరఫున, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ యంత్రాంగం తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాలేదు పొలైట్గా చెప్పాలి. బాబు నీకు 3 సార్లు మీకు నోటీస్ ఇచ్చాము, మీరు రాలేదు. 100% పర్ఫెక్షన్ అనేది సాధ్యం కాదు. అది ఏ పనిలో ఎవరికి సాధ్యం కాదు. కానీ కర్నూలులో జరుగుతున్న అక్రమాలను నిగ్గు తేల్చేందుకు వెళ్లేందుకు సిద్ధమైన నేతలు అడ్డుకోవడంపై పీఏసీ చైర్మన్ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురంలో టీడీపీ నేతలు అడ్డుకోవడం సరికాదని, అక్రమాలు జరిగాయనేది వాస్తవమని అన్నారు. ఇది బయటకు వస్తే ప్రభుత్వం అబాసుపాలవుతుందనే భయంతో టీడీపీ నేతలను అక్కడికక్కడే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల్లో ఎవరు అక్రమాలు చేస్తే నాయకులు లేరని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్రమాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. పరిస్థితి కనుక్కున్నాక కదా డ్రోన్ ద్వారా నాకు సున్నా పైన రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రోగ్రాం టేకప్ చేసింది. పేదలకు బాసటగా నిలుస్తుంది. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం
ఎన్టీ రామారావు టైంలో ప్రారంభమయ్యి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసే గారు, ఇంతమంది ముఖ్యమంత్రుల కాలంలో జరిగినటువంటి 40-50 లక్షల ఇళ్లకి మీరు మాకు డబ్బులు కట్టండి అంటున్నారు. అసలే కరోనాతో కష్టకాలంలో ఉన్నటువంటి రైతాంగానికి బాసటగా నిలవాలి, పేదలకి అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం ముక్కుబిండి వసూలు చేయండి, మీరు కట్టకపోతే పెన్షన్లు పోతాయి, మీరు కట్టకపోతే రేషన్ ఇయ్యం, మీరు కట్టకపోతే అమ్మ ఒడి ఇవ్వబోదు, ఓటీఎస్ కట్టకపోతే. ఒకవైపు ఆయన ప్రధాన సలహాదారుడు మాత్రం వచ్చి, మిగిలిన వాళ్ళందరూ సలహాదారులు అయితే ఆయన ప్రధాన సలహాదారుడు, ఆయన వచ్చి ఏం చెప్తాడు, మేము ఎక్కడా కూడా ఫోర్స్ చేయడం లేదని. ఆడియోలు వీడియోలు చూస్తున్నారు మీరు. టార్గెట్లు పెట్టారు మండలానికి, మండలం మళ్ళీ గ్రామానికి, గ్రామం సచివాలయానికి టార్గెట్లు పెట్టారు. ఇన్ని వసూలు చేయాలి, ఇంత వసూలు చేయాలి, చేయకపోతే పెన్షన్ కట్ చేస్తామని చెప్పండి అనేటువంటిది. మీరు ఇట్లానే నిర్బంధంగా వసూలు చేసేటువంటి పరిస్థితి ఓటీఎస్ పెడితే ప్రజలు మీ ప్రభుత్వానికి ఓటీఎస్ ఇస్తారు. మీది వన్ టైం గవర్నమెంట్ అయితే మీరు అడిగింది కూడా ఒక్క ఛాన్సే, మీకు మిగిలేది కూడా ఈ ఒక్క ఛాన్సే. వన్ టైం వండర్గానే మిగిలిపోతారు మీరు. థ్యాంక్ యూ. సీఎం ఒక్కసారి ఇష్టమైన వాళ్ళకే ఓటీఎస్కి తీసుకోవచ్చని సీఎం చెప్తున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను. పైన మీడియా ముందేమో మీరు స్పష్టంగా ఆప్షనల్ అంటున్నారు, కిందకు వచ్చేటప్పటికేమో టార్గెట్లు పెట్టారు. చూపించమంటారా టార్గెట్ల లిస్టు? ఒక ఎగ్జాంపుల్ నా దగ్గర సెల్ ఫోన్లో ఏ మండలానికి, ఏ గ్రామానికి, ఏ సచివాలయానికి ఏ రోజుకి టార్గెట్లు క్లియర్గా పెట్టారు. మీరు ఇంకా ఆప్షనల్ అనేది ఎక్కడుంది? ఆప్షనల్ అని పెడితే టార్గెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? కాదని చెప్పమనండి. టార్గెట్లు పెట్టి వసూలు చేసేటువంటి పరిస్థితుల్లోకి మీరు వచ్చినప్పుడు మీరు ఆప్షన్ ఇస్తే ప్రజలు కూడా మీకు ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం గురించి ఆలోచిస్తారు. మీరు ప్రజలకు ఆప్షన్ లేకుండా చేస్తే ప్రజలు మీ ఆప్షన్ క్లోజ్ చేస్తారు. వన్ టైం వండర్గానే మిగిలిపోతారు, వన్ టైం గవర్నమెంట్గానే మిగిలిపోద్ది మీది కూడా. థ్యాంక్ యూ. భద్రాచలం గురుకుల ఏకలవ్య పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. అల్పాహారం తిన్న విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు, కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారంలో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. ఎక్స్పైర్ అయిన సరుకులు వాడడంతో ఆహారం వికటించినట్లు తెలుస్తోంది. నాణ్యత లేని ఆహారం అందించడం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఆధారాలు ఉన్నా తమ తప్పు ఏమీ లేదని సిబ్బంది అంటున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అవి చూడండి, ఎక్స్పైర్ అయ్యాను. ఏమైందమ్మా? ఏమైంది? ఏం తిన్నా పొద్దున? ఉప్మా తిన్నారా? పొద్దున ఉప్మా తిన్నారా? హైదరాబాద్ నుంచి వస్తుంది, గుంటూరు నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి ఐటమ్ వస్తుంది. ఓకే, అది ఓకే. కానీ ఏమైందిరా? చెప్పండి, ఏం కాదు చెప్పండి మేడం. నేను వచ్చాను మేడం. ఎంతమందికి వామిటింగ్స్? అందరికైనా? ఏమైంది ఉప్మాకి? పురుగులు ఉన్నాయా? ఏం పురుగులు ఉన్నాయరా? మరి చూడలేదా వాళ్ళు వంట ఉండే వాళ్ళు? అందరూ పడేసారా ఉప్మాని? ఏం తెలియదు ఇప్పుడు వరకు మీరు? ఖాళీ కడుపుతోనే ఉన్నారా? పాలు కూడా ఏం తాగలేదా మరి? రాగి మాల్ట్ తాగారా? అది కూడా వంట అయిందా? అది కూడా వచ్చేసింది. ఎంతమంది మొత్తం ఎంతమందికి అయింది? ఇప్పుడు వీళ్ళు మిగతా పడుకున్న వాళ్ళు వాళ్ళు కూడా నిద్రపోయారు. వాళ్ళు 9 మెంబర్స్ మొత్తం.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలో దుండగులు షూ పాలిష్ తయారీ పేరుతో రహస్యంగా జీడి పిక్కల తొక్కలను తీసుకొని వచ్చి నకిలీ టీ పౌడర్ తయారీకి తెరలేపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ పరిశ్రమపై దాడులు నిర్వహించారు. 2000 బస్తాల జీడి పిక్కల తొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దుప్పలపూడి గ్రామంలోని పాడుబడ్డ గోడౌన్ల కాళ్ళకూరి శ్రీను నకిలీ పౌడర్ దందా నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ వాసు తెలిపారు. రెవెన్యూ అధికారులు గోడౌన్లను సీజ్ చేశారు. కాగా ఇటీవలే బిక్కవోలు మండలంలోని ఎస్ఆర్ పేటలో నకిలీ టీ పౌడర్ ముఠాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏం యూజ్ చేస్తున్నారు ఇది? అదే కాళ్ళకూరు శ్రీనండి ఏ3 మరి ఏ4 ముద్దాయిగా ఉన్నాడు మన పోలీసులు వచ్చారు ఎలా అని చెప్పు. ఏం చెప్తావు? చెప్తే నా అన్నాడు కంగారు పడుకొని చెప్పేసి మన జనాలు వచ్చాయి మనం వెళ్దామని చెప్పి అన్నాడు. పదవ తేదీన మా బిక్కవోలు మండలం ఆర్ఎస్పేట గ్రామంలో ఇల్లీగల్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా షూ పాలిష్ తయారు చేస్తామని ఒక లైసెన్స్ క్రియేట్ చేసుకుని దాని ముసుగులో టీ పౌడర్ తయారు చేయడం, ఒక ఫేక్ నకిలీ టీ పౌడర్ తయారు చేసి మన ప్రజల ప్రాణాలతో ప్రజల హెల్త్కి ఇబ్బందిగా ఉంటుంది. దానిపైన మేము క్రైమ్ నెంబర్ 277/21 అండర్ సెక్షన్ 279, 269, 271, 272 అండ్ 420 రెడ్ విత్ 34 ఐపీసీగా బిక్కవోలు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో మేము 4 ముద్దాయిల్ని సైట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 4వ ముద్దాయి కల్లం శ్రీనివాసు మన్నపేట మండలం సంబంధించిన A4 ముద్దాయిగా మా దాంట్లో ఉన్నాడు. ఈరోజు మా మీడియా మిత్రులు మరియు రెవెన్యూ మేము పోలీసు అందరూ కలిసి ఈరోజు అతనికి సంబంధించిన గొడవ దుప్పలపూడి అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో ఉందని తెలిసింది. దాన్ని మేము సెర్చ్ చేయగా దానికి సంబంధించి ఏదైతే టీ పొడి కల్తీ టీ పొడి ఏదైతే తయారు చేస్తామో దానికి సంబంధించి జీడి పిక్కల తొక్క పౌడర్ ఇక్కడ ఈ గొడవల్లో దుప్పలపూడిలో గొడవల్లో ఉండడం జరిగింది. ఈ గొడవల్లో మేము వచ్చి సెర్చ్ చేయగా సుమారు 1500 బస్తాలు ఉన్నాయి. ఇదే స్పాట్ నుంచి మేము అక్కడ మన ఫుడ్ కంట్రోలర్ హెడ్ డిస్ట్రిక్ట్ హెడ్ గారికి మాట్లాడగా ఆయన మాకు సోమవారం వచ్చి మొత్తం ఇదంతా శాంపుల్స్ అయి తీసుకుని మొత్తం దీని మీద కూడా ఆయన కూడా యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. అందువరకు ఈ రెవెన్యూ వారు దీన్ని ఎంత అయితే ఇక్కడ ఎన్ని కౌంట్ అయితే ఉన్నాయో బస్తాలు అన్నీ కూడా ఇమీడియట్ రిపోర్ట్ రాసి దీన్ని ప్రస్తుతం రెవెన్యూ సమక్షంలో రెవెన్యూ సీజ్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. దీనిపైన తదుపరి విచారణ ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలో మళ్ళీ సోమవారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టీడీపీపై నర్సీపట్నం ఎమ్మెల్యే ఫైర్, ఓటమిని జీర్ణించుకోలేకపోతుందంటూ విమర్శలు. అబిడ్స్ మెథాడిస్ట్ చర్చిలో పోలీసులకు సన్మానం, హాజరైన నగర సిపి అంజనీ కుమార్. ధర్మాబాద్ లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి. కరీంనగర్లో అనాథ పిల్లలకు పుట్టినరోజు వేడుకలు, సేవా సంస్థను అభినందించిన ఈటల జమున. జూబ్లీ హిల్స్ సెమీ క్రిస్టమస్ వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.